అడినాయిడ్స్, టాన్సిల్స్ అనేటివి ముక్కు వెనక భాగంలో అడినాయిడ్స్ ఉంటాయండి. గొంతు వెనక భాగంలో టాన్సిల్స్ అనేటివి ఉంటాయి. ఇవి వాల్డేయర్స్ రింగ్ అనే ఒక రింగ్ లాగా ఫామ్ అవుతాయండి. ముక్కు వెనకల అడినాయిడ్స్, ఈ గొంతులో 2 టాన్సిల్స్, నాలుక వెనకల లింగ్వల్ టాన్సిల్స్ అంటామండి. ఇవన్నీ ఒక రింగ్ లాగా ఫామ్ అవుతాయి. ఇవి మనకి చైల్డ్ యొక్క ఇమ్యూనిటీ డెవలప్ అవ్వడానికి ఫస్ట్ 5 ఇయర్స్ ఆఫ్ లైఫ్లో ఉపయోగపడతాయి. ఇవి కూడా స్ట్రాటజిక్గా ఎక్కడ ఉన్నాయి చూడండి, ముక్కు వెనక భాగంలో. సో మనం గాలి తీసుకున్న దాంట్లో ఏం ఫారెన్ మెటీరియల్ ఉన్నా ఈ అడినాయిడ్ అనేది ఒక శాంపుల్ తీసుకుంటూ ఉంటుంది. గొంతులో మనం తినే ఫుడ్ కూడా పిల్లవాడికి కొత్త కొత్త ఫుడ్స్ పెడుతుంటాం కదా, సో అది కూడా ఈ నోటి ద్వారా గాలి ద్వారా మనకి ఫారిన్ మెటీరియల్స్ లోపలికి వెళ్తున్నాయి. సో వాటి శాంపుల్స్ తీసుకొని ఇమ్యూనిటీని డెవలప్ చేయడానికి ఉపయోగపడతాయండి ఈ అడినాయిడ్స్, టాన్సిల్స్ అనేవి. కానీ ఇవి అతిగా పెద్దగా అవ్వటం వల్ల ముక్కు వెనక భాగం పూర్తిగా బ్లాక్ అయిపోవడము, గొంతులో ఇవి పెద్దగా ఉండటం వల్ల సరిగా మాట్లాడలేకపోవడం, సరిగా మింగలేకపోవడం, ఫుడ్ తీసుకోలేకపోవడం, నిద్రలో గురక పెట్టడము, పదే పదే వీటికి ఇన్ఫెక్షన్స్ రావడము, ఇటువంటి ప్రాబ్లమ్స్ ఉన్న పిల్లల్లో మాత్రం మనము ఈ అడినాయిడ్స్, టాన్సిల్స్ తీసేయాల్సి ఉంటుంది.